నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ చైల్డ్ కేర్. బేబీ పుట్టి 3 నెలలు వచ్చినా కూడా వారి కేర్ లో పేరెంట్స్ కి ఎన్నో సందేహాలు వస్తూ ఉండటం సహజమే. 3 నెలల వయసు పిల్లలతో ఆడుకునేందుకు, వారిని ఎత్తుకొని ముద్దాడేందుకు ఎవరు ఇష్టపడరు చెప్పండి? శిశువుని ఎత్తుకొని ఆడిస్తూ వారిని షేక్ చేయటం లేదా ఊపడం లాంటివి చేస్తూ ఉంటారు చాలా మంది. ఇలా చేయటం ఎంతవరకు మంచిది? మగ శిశువుల్లో అంగం టిప్ దగ్గర ఎర్రగా పుండుగా ఉన్నట్టు కనిపిస్తే సహజంగానే తల్లి కంగారు పడుతుంది. ఇది ఎందువల్ల వస్తుంది? ఒకవేళ 3వ నెల నుంచే శిశువుని ఇంట్లో లేదా బయట కేర్ గివర్ మీద వదిలి వెళ్లే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక 3వ నెల శిశువులు ఏదో పట్టుకోవాలని తమ చేతులు టార్గెట్ వైపు తీసుకెళ్లి మిస్ అవుతూ ఉంటారు. ఇలాంటి కోఆర్డినేషన్స్ లేని మూమెంట్స్ ఈ స్థాయిలో సాధారణమేనా? ఇలాంటి అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్. బేబీని 3 నెలల వయసులో ఆటలాడిస్తూ మధ్య మధ్య ఎత్తుకొని షేక్ చేయటం, వారికి అది ఆనందాన్నిస్తుందేమో అని మళ్లీ చేయటం, ఇది మనం సాధారణంగా చూసేదే. ఇలా చేయటం వల్ల మీకు ఆనందం వస్తుందేమో కానీ శిశువులు ఎంతో ఇబ్బందికి లోనవుతారు. బేబీస్ ని ఎందువల్ల షేక్ చేయకూడదు? మీరే చూడండి. శిశువుని ఆడిస్తూ కాస్తంత పైకి ఎగిరేసి పట్టుకోవటం మనం చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు వారి ముఖంలో క్షణంపాటు ఆనందాన్ని చూసి పెద్దవాళ్లు ముచ్చటపడిపోతూ ఉంటారు. అంతేకాదు, పసిపిల్లల్ని చాలా బాగా ఆడిస్తూ చీచీ అంటూ ఊపేస్తూ ఉంటారు. ఇలాంటి మూమెంట్స్ వల్ల పసిపిల్లల ప్రాణానికి నష్టం వాటిల్లగలదని తెలుసుకోవాలి. కానీ మీకు ఒక సందేహం రావచ్చు, ఇలా చేయడం వల్ల శిశువు ఆనందాన్ని పొందుతున్నాడు కదా అని. 2 ఏళ్లలోపు చిన్నారులకి పలు ప్రమాదాలు తేగల షేకింగ్ గురించి తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల పలు రకాల ఇంటర్నల్ ఇంజురీస్ శిశువుల్లో చోటు చేసుకుంటున్నాయి. మనందరికీ తెలుసు, మెడల్ నిలవడము అంటే తల స్టేబుల్గా ఉండడం ఫస్ట్ 5 to 6 monthsలో వస్తుంది. అంతకుముందు తల నిలవడం అనేది తక్కువగా ఉంటుంది. మెడల్ నిలవడం 5 to 6 months అయితే ఖచ్చితంగా నార్మల్గా ఉంటుంది. అంతకుముందు మనం బేబీని పట్టుకొని కూర్చోబెట్టినా కానీ మనం మెడల్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మనం బేబీని పట్టుకున్నప్పుడు వెనకాల పట్టుకొని ఆ బేబీని సపోర్ట్ చేస్తాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీ ఏడుస్తున్నప్పుడు కానీ, బేబీ మనం పరిగెత్తున్నప్పుడు కానీ, బేబీని పట్టుకొని నడుస్తున్నా కానీ బేబీని పట్టుకున్నప్పుడు ఆ మెడ ఎక్కువ కదలకుండా చూసుకోవాలి. సో అది కదిలినది అనుకోండి, అక్కడ ఉండే భాగం స్టెబిలిటీ లేకపోయేసరికి తలలో డిస్లొకేషన్ కానీ ఆర్ వెన్నుపూసలో డిస్లొకేషన్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఒక మెయిన్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే, మనం బేబీస్ని ఏడుస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బేబీస్ పట్టుకొని ఊపుతుంటారు, షేక్ చేస్తుంటారు. అలా షేక్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్లో హెమరేజెస్ రావచ్చు, కన్ను లోపల హెమరేజెస్ రావచ్చు, కన్ను బయట కూడా కొన్నిసార్లు హెమరేజెస్ కనపడతాయి. హెమరేజెస్ అంటే బ్లడ్ క్లాట్స్, బ్లడ్ అనేది లీక్ అవుతుంటుంది. బ్లడ్ వెజల్స్ లేతగా ఉంటాయి కాబట్టి అన్నీ విరిగిపోయి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా జరిగింది అనుకోండి, బ్రెయిన్లో హెమరేజెస్ వస్తే ఫిట్స్ వస్తాయి, ఒక సైడ్ పని చేయకపోవడము, తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్. అదే కళ్ళ లోపల హెమరేజెస్ వచ్చాయనుకోండి, కళ్ళు మొత్తం పోయి బ్లైండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనము ఆ స్టెబిలిటీ వచ్చేంత మటుకు, బేబీ హెడ్ స్టెబిలిటీ వచ్చేంత మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నార్మల్గా చెప్పినట్టు ఫస్ట్ 6 months మనం డెఫినెట్గా బేబీస్ని ఎక్కువ షేక్ చేయొద్దు. దాని తర్వాత కూడా చాలామంది పిల్లల్ని బుజ్జగించడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ పైకి ఎగేస్తుంటారు. సో ఆడినట్టు చేస్తుంటారు. ఒక విధంగా అప్పుడు బేబీ నవ్వుతుంటారు, బట్ అది మంచిది కాదు. మనం ఎంత లేతగా బేబీని పట్టుకొని ఎంత సున్నితంగా చేస్తే బేబీకి అంత హెల్ప్ అవుతుంది. కేవలం ఈ రకంగానే కాదు, శిశువుని క్యారియర్లు వీపు మీద కానీ లేదా ముందు కానీ పెట్టుకుని జాగింగ్ చేయటం లేదా పరిగెత్తటం వల్ల కూడా పలు నష్టాలు వాటిల్లొచ్చు. అటువంటి వాటిల్లో ఒకటి విప్లాష్ లాంటి ప్రమాదం. కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే అయ్యే నెక్ ఇంజురీ లాంటి ప్రమాదం ఇది. శిశువుల తల మిగతా శరీరంతో పోలిస్తే హెవీగా ఉండటం వల్ల ఇలా ఎగిరేయటం కారణంగా లేదా షేక్ చేయటం తలకి సపోర్ట్ సరిగా అందకపోవచ్చు. ఈ క్రమంలో తల ముందుకు వెనక్కి కదలడం వల్ల మెదడు కూడా ఇబ్బందికి గురి కావచ్చు. సో ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్? నార్మల్గా ఏంటంటే బ్రెయిన్కి స్కల్ మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది.
ఆ బేబీ పెరుగుతున్నా కొద్దీ ఆ గ్యాప్ తగ్గుతుంటుంది. ఇనేవే ఆ గ్యాప్ వల్ల బ్రెయిన్ ప్లస్ స్కల్ గ్యాప్ మన బేబీకి ప్రొటెక్షన్. సో వెంటనే దెబ్బ తాకకుండా మనకి హెల్ప్ చేస్తుంది. కానీ కొన్నిసార్లు దెబ్బ ఎక్కువ తాకింది అనుకోండి, తల ఇంజురీ ఎక్కువ అయితే బేబీ అన్కాన్షియస్ అయినప్పుడు ఆర్ ఇన్సెసెంట్ క్రయింగ్, అసలు ఆపట్లేదు బేబీ, ఎంత చేసినా కానీ క్రయింగ్ ఆపట్లేదు, ఆర్ అబ్నార్మల్ మూమెంట్స్ అంటే కనురెప్పల మూమెంట్స్ కానీ చేతుల మూమెంట్స్ కానీ జర్కీ మూమెంట్స్ ఏమైనా అలా వస్తే అప్పుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మరో పాసిబుల్ ఇంజురీ ఏంటంటే కంటికి జరిగే ప్రమాదం. సున్నిత భాగాలైన రెటినా, కంటిలోని ఆప్టిక్ నర్వ్కి గనుక ఇలాంటి విపరీతమైన కదలిక వల్ల డ్యామేజ్ అయితే శిశువు కంటి చూపుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. షేకింగ్ మాత్రమే కాదు, శిశువుని కాళ్లతో తలక్రిందులుగా పట్టుకోవటం కూడా ప్రమాదకరమైంది. దీనివల్ల శిశువు తలలో బ్లడ్ ప్రెషర్ పెరిగి మెదడులో రక్తనాళాలు రాపిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా జరిగేవి కాదు, కానీ తల్లిదండ్రులు ఇలాంటి ఇంజురీస్ పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల ప్రమాదాలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. పిల్లలు ఏడ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలంటే, ఒకటి మనం ఎత్తుకోవడం, పైకి భుజం మీద వేసుకొని కొంచెం తిరగడం, లేకపోతే ఫీటల్ పొజిషన్ అంటే బేబీని పట్టుకొని కాళ్ళని టమ్మీ దగ్గర తీసుకొచ్చి మెల్లగా జెంటిల్గా రాక్ చేసుకోవడం. బేబీని కూర్చోబెట్టి ఆ కాళ్ళు పైకి తీసుకొచ్చి జెంటిల్గా రాక్ చేసుకోవచ్చు, మెల్లిగా రాక్ చేసుకోవచ్చు. దానివల్ల గ్యాసెస్ బయటపడి బేబీ ఏడుపు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు చాలా ఏడ్చినప్పుడు కొంచెంసేపు బోర్లో పడుకోబెట్టినా కానీ బోర్లో పడుకోబెట్టి వెనకాల ట్యాప్ చేస్తే కూడా బేబీ ఏడుపు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కేవలం ఆడించేందుకే కాదు, వారిని ఊరుకోబెట్టేందుకు కూడా కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బేబీని విపరీతంగా ఊపేస్తూ ఉంటారు. క్రమశిక్షణ నేర్పే దిశగా గట్టిగా షేక్ చేస్తూ గదుముతూ ఉంటారు కూడా. 3 నెలల చిన్నారికి మీరు చేస్తున్నది ఏమిటో అర్థం కాదు సరికదా, అలా చేయటం ప్రమాదకరం కూడా కావచ్చు. తమ శిశువు బాగా ఏడుస్తున్నదనో లేదా పేచి పెడుతుందనో చిరాకుతో, కోపంతో పసిపిల్లల్ని గట్టిగా షేక్ చేస్తూ ఊరుకుంటావా లేదా అని తమ కోపాన్ని, అసహనాన్ని పెద్దవాళ్లు ప్రదర్శించటం మనం చూస్తూ ఉంటాం. నెలల పిల్లల మీద ఇలాంటి క్రమశిక్షణా చర్యలు ఏమాత్రం పనిచేయవు సరికదా, అవి వారికి హాని చేకూర్చవచ్చు కూడా. ఇందాక చూసినట్టు హెడ్కి సపోర్ట్ లేకుండా చేసే షేకింగ్ వల్ల వారికి రకరకాల డ్యామేజెస్ కావచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఎలా చేస్తారంటే, మొదటి నుంచే పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఎక్కువ డిసిప్లిన్ చేద్దామని, సో వాళ్ళు ఏడ్చినా కానీ ఆపడము, లేకపోతే వాళ్ళని షేక్ చేయడం అలాంటివి చేయడం మంచిది కాదు. ఏ పిల్లలు కూడా పుట్టుకతోటే ఇది నెగిటివ్ పాజిటివ్ వాళ్ళకి తెలియదు. ఏదైనా సరే మనం నేర్పించేదాన్ని బట్టే ఉంటుంది. సో వాళ్ళు మనం జెంటిల్గా ఎంత ప్రేమతో చూసుకుంటే వాళ్ళు కూడా అంత ప్రేమ చూపెడతారు. మనం ఎంత ర్యాష్గా ఆర్ ఎంత డిసిప్లిన్ చేయాలంటే అంత తక్కువ అవుతుంది, కానీ ఎక్కువ డిసిప్లిన్ అనేది మనం పిల్లల్లో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇలాంటి తీవ్రమైన కదలికలు చేసిన పేరెంట్స్ ఇవన్నీ చూశాక వరి కానవసరం లేదు. ఇక నుంచి జాగ్రత్త పడితే చాలు. లేదు, ఇదివరకు మీరు చేసిన షేకింగ్ వల్ల శిశువు ఇబ్బంది పడ్డాడు అని అనిపిస్తే ఈ విషయం మీద మీ పీడియాట్రిక్ వైద్యులతో డిస్కస్ చేస్తే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో 3 నెలల శిశువుని ఇంట్లో లేదా గ్రూప్ కేర్లో వేసినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే విమెన్ ఎంప్లాయీస్ శిశువులకి డే కేర్ నేడు అందుబాటులో ఉండటం చూస్తాం. ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా తల్లి కనీసం 6 నెలల పాటు శిశువు సంరక్షణ తానే చేయటం మంచిది. ఒక్కోసారి కొన్ని గంటల పాటు తల్లి బయటకు వెళ్లే అవసరం పడొచ్చు. అది కూడా తప్పనిసరి అయితే ఇంటి పట్టునే తమ సొంత వారి వద్ద లేదా ఒక్కోసారి న్యానీ లేదా హైర్డ్ కేర్ టేకర్ మీద వదిలి వెళ్లాల్సి రావచ్చు. 3 నెలల చిన్నారిని తల్లి వేరే వారి మీద వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పదు సరికదా. వెళ్లి వచ్చేదాకా టెన్షన్ గానే ఉంటుంది. అది కొద్ది నిమిషాలైనా లేదా కొన్ని గంటలైనా. తల్లిదండ్రులు కాకుండా వేరే మనిషికి అలవాటు చేయటం ఈ స్థాయి నుంచి అవసరమా అనే సందేహం కూడా వస్తుంది. ఇది శిశువు డెవలప్మెంట్కి దోహదపడుతుందా అని కూడా అడగచ్చు. చాలా మంచిదండి. ఎందుకంటే పెరిగే శిశువుకి తన మెదడు పెరుగుతోంది కాబట్టి అది ఎలాంటి స్టిమ్యులేషన్ అయినా, వర్బల్ స్టిమ్యులేషన్ అంటే నోటితో మాట్లాడడం, మనుషులు చేతులు కాలు పట్టుకొని కొంచెం ఆడిపియడం, లేకపోతే కొత్త రకాల వాయిసెస్ వినడం, కొత్త పనులు చేపియడం, ఇది దీంతో ఏమవుతుందంటే పెరిగే మెదడుకి అది ఒకలాంటి స్టిమ్యులేషన్ అండ్ ఒకలాంటి డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. సో అది మనం ఎక్స్పోజ్ చేసినంత సేపటికి
మెదడుకి న్యూరల్ కనెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయి, డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటాయి. తన ఎర్లీగా వర్క్ రెజ్యూమ్ చేయాలంటే అది మంచి పని కూడా. ఈవెన్ దో ఇండియన్ గవర్నమెంట్ సేస్ దట్ అట్లీస్ట్ 26 వీక్స్ వరకు మనము తల్లికి ఇఫ్ షీఈ్ అ వర్కింగ్ లేడీ వీ షుడ్ లెట్ హర్ బీ విత్ ద బేబీ. అండ్ యాజ్ పర్ WHO స్టాండర్డ్స్ మనము 6 months వరకు బేబీకి ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. కాబట్టి తల్లి ఇంట్లో ఉండి తనని పోషించుకుంటే బాగుంటుంది. బట్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఆల్ సెనేరియోస్. ఈ స్థాయిలో అంటే 2 నుంచి 3 నెలల శిశువు తమ తల్లి తండ్రిని గుర్తించడం మొదలు పెడతారు. కానీ వారికి కనిపించే పరిధిలో ఉంటే తప్ప ఈ వయసులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు, వారి అవసరాలు తీర్చడంలో ఏ ఆటంకం రాకుండా ఉంటే సమస్య లేదు. అందుకే ఒకవేళ తల్లి ఏకధాటిగా 2 నుంచి 3 గంటల పాటు బయటకు వెళ్లే అవసరం ఉంటే ముందుగానే ఎక్స్ప్రెస్ చేసిన పాలను ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకోవటం ఒక చక్కటి ఉపాయం. తల్లి కానీ వర్క్ రెజ్యూమ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇష్యూ దట్ కమ్స్ అప్ ఇస్ రిగార్డింగ్ ఫీడింగ్. సో దాంట్లో మనం ఏం చేయాలంటే ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆ పాపకి ఆ శిశువుకి దొరకాలంటే 2 things దట్ కెన్ బి డన్ ఇమీడియట్లీ ఈజ్ మదర్ షుడ్ బి టాట్ తన మిల్క్ ఎలా ఎక్స్ప్రెస్ చేయడం. సో ఒకసారి తన ఎక్స్ప్రెషన్ ఆఫ్ మిల్క్ నేర్చుకుంటే ఆ తర్వాత అదే మిల్క్ మనం నార్మల్ టెంపరేచర్లో పెడితే 8 hours వరకు మనం పెట్టొచ్చు. మనం అదే ఫ్రిడ్జ్లో కానీ పెడితే అట్లీస్ట్ దాన్ని వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మినిమం 8 days. దాంట్లో ప్రికాషన్ తీసుకోవడం ఏంటంటే మనం ఎంత మటుకు అయితే అంత మటుకు ఆ మిల్క్ని థా చేయాలి. థా చేయడం అంటే ఆ మిల్క్ మనం ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత దాన్ని నార్మల్ బాడీ టెంపరేచర్కి తీసుకురావడం. ఏ వర్కింగ్ మదర్ పనికి పోయే ముందు పాలు ఇవ్వాలా, పని నుండి వెంటనే వచ్చిన తర్వాత పాలు ఇవ్వాలా, అండ్ ఇన్ బిట్వీన్ ఫెసిలిటీస్ కానీ ఉంటే క్రష్ ఫెసిలిటీస్ కానీ ఉంటే వెళ్ళి బ్రెస్ట్ మిల్క్ బ్రేక్స్ తీసుకొని పాలు ఇవ్వడము. ఆ ఫెసిలిటీ కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నార్మల్ రెగ్యులర్ ఫ్రిడ్జ్ కంటైనర్లో పెట్టి అది ఎందుకంటే మనం 8 days వరకు వాడొచ్చు, ఆర్ రెగ్యులర్ రూమ్ టెంపరేచర్లో పెడితే 8 hours వరకు వాడొచ్చు. కాబట్టి అవే పాలు ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారు, కేర్ టేకర్స్ కుడ్ బి గ్రాండ్ పేరెంట్స్, కేర్ టేకర్స్ కుడ్ బి uncles or aunts, or caretakers could be any lady who has been taught how to feed a child. ఇక ఒక్కోసారి తల్లి తండ్రి ఇద్దరు కొన్ని గంటల పాటు బయటకు వెళ్లే పరిస్థితి వస్తే కేర్ టేకర్ ని కనుక అరేంజ్ చేస్తే వారు నమ్మకస్తులుగా మీకు బాగా పరిచయమైన వారుగా ఉండేలా జాగ్రత్త పడాలి. అంతేకాదు, కొన్ని రోజుల ముందు నుంచే కేర్ టేకర్ పనితీరుని మీరు అబ్జర్వ్ చేయాలి. శిశువు వారితో కంఫర్టబుల్ గా ఉన్నారా లేదా, కేర్ టేకర్ శిశువుని ఎలా హ్యాండిల్ చేస్తోంది, ఇలా ప్రతి విషయాన్ని గమనించాలి. శిశు సంరక్షణలో కేవలం అనుభవం ఉన్న వారినే హైర్ చేసుకోవాలి. 3వ నెల నుంచే తల్లి తిరిగి తన ఉద్యోగాన్ని కొనసాగించాలంటే ఆమె తను జాయిన్ అయ్యే కనీసం 2 నుంచి 3 వారాల ముందు నుంచే కేర్ టేకర్ నియమించే పనిలో పడాలి. 3వ నెల శిశువుల్లో స్ట్రేంజర్ యాంగ్జైటీ మొదలవక ముందే కేర్ టేకర్ కి అలవాటు చేయటం మంచిది. అక్కడ ఇంటి దగ్గర ఆ ఉన్న శిశువుకి ఎలా కేర్ తీసుకోవాలా, అక్కడ ఉన్న శిశువుకి అన్ని వ్యాక్సిన్స్ టీకాలు కానీ ఇచ్చేస్తే ఆ తర్వాత మనం వరి అయ్యేది తన సంరక్షించుకోవడం. రెండోది ఎంత మటుకైతే అంత మటుకు ఎవరైతే కేర్ టేకర్స్ ఇంట్లో ఉన్నారో వాళ్ళ చేతులని శుభ్రంగా ఉంచుకోవడం, అది ఫీడింగ్ కంటే ముందు. ప్లస్ బేబీకి ఎలాంటి కేర్ అయినా, డైపర్ చేంజ్ చేయడం అయినా లేకపోతే తనతో ఆడుకోవడం అన్నా ఎంత మటుకైతే అంత మటుకు చేతులు కడుక్కోవడం, గోర్లు కట్ చేసుకోవడం, ఈ 2 చర్యలు తీసుకుంటే చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కొంతమంది శిశువులు మనం క్రెషెస్లో పంపిస్తాం, ఆర్ వి సెండ్ దెమ్ టు ప్లే గ్రూప్స్. సో అలాంటి సమయంలో ఏం చేయాలా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎప్పుడైతే డే కేర్లో వేస్తాం అనుకుంటామో యూజువలీ ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఎక్కడైతే మదర్ వర్క్ రెజ్యూమ్ చేసింది ఒకటి, ఆర్ మదర్ లేదు, ఆర్ మదర్ బదులు ఇంకెవరన్నా శిశువుని కేర్ తీసుకున్నారు. సో అటువంటి సమయంలో వీ షుడ్ బీ ఏబుల్ టు హ్యావ్ ఎ చాయిస్ వేర్ అది ఒక ఐడియల్ డే కేర్ సెంటర్ ఉండాలా. ఐడియల్ డే కేర్ సెంటర్ అంటే మంచి స్పేషియస్గా ఉండాలా, దర్ షుడ్ బి లాట్ ఆఫ్ స్పేస్ టు ప్లే అరౌండ్. సెకండ్లీ ఇట్ షుడ్ బి ఏ క్లీన్ అండ్ నీట్ ప్లేస్. థర్డ్లీ ఎంత మటుకైతే అంత మటుకు ఎవరైతే కేర్ టేకర్స్ ఉన్నారో అక్కడ వాళ్ళకి దీంట్లో ప్రశిక్షణ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎలా పాపలని ఫీడ్ చేయడం, ఎలా వాళ్ళ డైపర్స్ చేంజ్ చేయడం,
ఎలా వాళ్ళని చూసుకోవడం, ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఈ కొంచెం ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్క్లూజివ్ గా తల్లిపాలు ఇచ్చే స్త్రీలు కాస్తంత సరదాగా బయటకు వెళ్లే వీలు కూడా ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఇంట్లోనే బందీ అయిపోయామనే ఫీలింగ్ వారికి కలుగుతూ ఉండటం సహజం. 3 నెలల శిశువుకి డిమాండ్ మేరకు ఫీడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తల్లి కాస్త ఓర్పుని అలవర్చుకోవాల్సి ఉంటుంది. శిశువుకి తల్లిపాలు అమృత సమానమని అందరికీ తెలుసు. కానీ ఒక్కోసారి శిశువు సంరక్షణలో పాలు ఇచ్చే పనిలో తల్లి ఎన్నో విషయాలను త్యజించాల్సి ఉంటుంది. సాధారణంగా మొదటి 3 నెలలు తల్లి పాలు ఇస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శిశువు డిమాండ్ చేసినప్పుడల్లా కూడా ఆమె పాలు ఇవ్వాలి కాబట్టి. పాలిచ్చే పనిలో పడిపోయే స్త్రీలకి ఇక వేరే ప్రపంచం అంటూ లేదా అనే ఫీలింగ్ వస్తుంది. వర్కింగ్ మదర్ ఆర్ ఒక మదర్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఏదో ఇంటి నుండి బయట ఫంక్షన్ అటెండ్ కావడం కానీ ఆర్ ఇంకేదైనా రీజన్కి బయటికి వెళ్తే దాంట్లో ఎవరైతే కేర్ టేక్ తీసుకున్నారో ఆ బేబీ గురించి ఫస్ట్ చేసే పని మనము ఎలాంటి ప్రొటెక్షన్ ఉంది, ఆ ప్రొటెక్షన్లో మనము ఆలోచన చేసే విషయాలు ఏంటంటే, ఒకటి ప్లేస్ సేఫ్ ఉండాలా, ఎలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ చుట్టుపక్కల ఉండకూడదు. రెండోది ఇట్ షుడ్ బి ఏ ఎన్క్లోజ్ స్పేస్, అంటే బేబీకి పడకుండా చూసుకోవటట్టు ఉండాలా. మూడోది దెర్ షుడ్ బి నో, ఎంత మటుకు అంత మటుకు మూతి లేకపోతే ముక్కు అలాంటిది కానీ బ్లాక్ కాకుండా చూసుకోవాలా. మగ శిశువు అంగం టిప్ దగ్గర ఎర్రగా పుండు మాదిరిగా ఉండటం చూసి ఇది ఏమై ఉంటుంది అని ఆందోళన చెందుతూ ఉంటారు పేరెంట్స్. దీనినే పెనిస్ సోర్ అంటారు. ఈ కండిషన్ మగ శిశువుల్లో ఎంతో సాధారణమైనదే. కానీ ఇలా ఎందువల్ల జరుగుతుంది మీరే చూడండి. మగ శిశువుల సంరక్షణలో తల్లులకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి పెనిస్ సోర్. అంగం టిప్ దగ్గర పచ్చిగా ఎర్రగా పుండులా ఉండే పెనిస్ సోర్ని చూసి సహజంగానే భయం వేస్తుంది. అత్యధిక శాతం ఇటువంటి కేసుల్లో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది లోకలైజ్డ్ న్యాపీ ర్యాష్ వల్ల కావచ్చు. కానీ ఒక్కోసారి ఇదే తీవ్రమైతే ఆ ప్రాంతంలో స్వెల్లింగ్ అంటే వాపు రావచ్చు. ఇది శిశువు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బంది పెడుతుంది. కొంతమంది పిల్లల్లో డైపర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల లేకపోతే పచ్చిదనం ఎక్కువ ఉండడం వల్ల పెరియానల్ ర్యాష్ అంటే మూత్రం పోయే దగ్గర కానీ దొడ్డికి పోయే దగ్గర కానీ ర్యాషెస్ వస్తుంటాయి. సో ఈ ర్యాషెస్ని ఎలా తగ్గించుకోవాలి? ఒకటి ఏంటంటే మూత్రము కానీ స్టూల్ కానీ ఆ శరీరంతో ఎక్కువసేపు కాంటాక్ట్లో ఉన్నాయనుకోండి ర్యాషెస్ ఖచ్చితంగా వస్తాయి. సో ఆ కాంటాక్ట్ పీరియడ్ తగ్గించుకోవాలి. మనం డైపర్స్ యూజ్ చేసినా కానీ, ఇంట్లో డైపర్స్ కానీ లేకపోతే కమర్షియల్ డైపర్స్ కానీ యూజ్ చేసినప్పుడు కొంచెం బ్రీదింగ్ టైం ఇవ్వాలి. బ్రీదింగ్ టైం అంటే ఆ స్కిన్కి గాలి తగిలేటట్టు చూసుకోవాలి. కొంచెంసేపు ఆరబెట్టడం, డైపర్స్ ఒక 6 అవర్స్లో 1-2 అవర్స్ ఓపెన్ వదిలేసి గాలి ఆడేటట్టు చూసుకోవాలి. మరీ ఎక్కువ ర్యాషెస్ ఉన్నాయనుకోండి కొన్నిసార్లు మనం కొన్ని క్రీమ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. థిక్ పేస్ట్ లాగా పెట్టవచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఆయిల్ మసాజ్ చేసేసి ఆయిల్ ఏం చేస్తుందంటే ఆ వచ్చిన స్టూల్ని బాడీ కాంటాక్ట్ తగ్గించేస్తుంది. ఆయిల్ మసాజ్ చేయడం లేకపోతే కొంచెం వ్యాజిలిన్ పెట్టడం వల్ల కూడా మన ర్యాషెస్ తగ్గించుకోవచ్చు. ర్యాషెస్ 80% తగ్గట్లేదు అనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫంగల్ ర్యాష్ క్రీమ్ ఇస్తారు. దాంతో తొందరనే తగ్గిపోతుంది. మనం కాకుండా చూసుకోవాలంటే కొంచెం సేపు స్కిన్ బ్రీదింగ్ టైం ఇస్తే సరిపోతుంది. పెనిస్ సోర్ లక్షణాలతో శిశువు ఇబ్బంది పడుతూ ఉంటే తేమ ఎక్కువ ఉండకుండా జాగ్రత్త పడాలి. మూత్రం బాగా సోక్ చేసే డైపర్ని వాడటం మంచిది. ఇక సమస్య మరింత తీవ్రంగా ఉందనిపిస్తే మాత్రం వైద్య సలహా తీసుకోవటం మంచిది. స్పాస్టిక్ మూవ్మెంట్స్ అంటే కోఆర్డినేషన్ లేని మూవ్మెంట్స్ ని 3 నెలల శిశువులు చేస్తూ ఉంటారు. ఆట వస్తువుని పట్టుకునే ప్రయత్నంగా చేతిని తెచ్చినట్టే తెచ్చి పట్టుకోలేకపోతారు. ఇలా ఎందువల్ల జరుగుతుంది మీరే చూడండి. 3వ నెల శిశువులు తమ చేతులు కాళ్ళు కదిలించటం మొదలు పెడతారు. అంతేకాదు తమ చేతుల వేళ్లు వారికి ఆట వస్తువులుగా మారతాయి. వాటిని చూసుకుంటూ ఉంటారు. చేతులు దగ్గరగా తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏదైనా వస్తువు వారికి చూపించినప్పుడు వాటిని పట్టుకునేందుకు తమ చేతుల్ని ఆ వస్తువు దగ్గరగా తెస్తూ ఉంటారు. కానీ పాపం టార్గెట్ని మిస్ అవుతూ ఉంటారు. ఇలాంటి కోఆర్డినేషన్ లేని కదలికను చూసి ఇదేంటి, వారి నర్వస్ సిస్టంలో ఏమైనా ఇబ్బంది ఉందా అనే సందేహం వస్తుంది. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారిలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆర్డినేషన్ అలాగే గ్రిప్ నెమ్మదిగా డెవలప్ అవుతుంది. అట్లీస్ట్ 3వ నెలలో కాదు. 3వ నెల శిశువులో
గ్రాస్ప్ అనేది అంటే పట్టుకోవడం అనేది అది ఇంకా ఏం మెచ్యూర్ కాలేదు. 3వ నెల వరకు పాపలు ఏదైనా వస్తువు తన చేతిలో పెడితే పట్టుకోగలుగుతారు, కానీ తనకి ఎడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మామూలుగా ఈ రిలీజ్ అనే మెకానిజం 4 నెలలు వచ్చే వరకు ఆ పట్టుకునే వస్తువుని మీరు చేతి ముంగట పెడితే కానీ దాన్ని ఇడిసే ఛాన్స్ ఉంటాయి. అంతకంటే ముందు వాళ్ళు ఏదైనా పట్టిస్తే నార్మల్ చెయ్యి అక్కడి వరకు వెళ్తుంది. ఆ తర్వాత పట్టుకోవడానికి కొన్ని ట్రై చేసిన తర్వాత కొన్నిసార్లు సక్సెస్ఫుల్ అవుతారు, కొన్నిసార్లు అన్సక్సెస్ఫుల్ అవుతారు. కానీ ఒకసారి పట్టుకుంటే మాత్రం అట్లాగే పట్టుంచుతారు. దాన్ని రిలీజ్ చేయడానికి యూజువలీ మేము వెనక చేతిలో ఇలా అంటే ఆ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కానీ స్పాంటేనియస్ గా రిలీజ్ కావడం మాత్రం 4th మంత్ నుండి అవుతుందండి. ఈ రోజు జీవనరేఖ చైల్డ్ కేర్ లో చూసిన అంశాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. నెలల శిశువుని ఆటలాడించేందుకు అలాగే కోప్పడేందుకు షేక్ చేయటం మంచి పద్ధతి కాదు. దీనివల్ల పరిపక్వత చెందని వారి శరీరాలు ఎన్నో రకాల ఇంజురీస్కి గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ స్థాయిలో శిశువుల తలభాగం మిగతా శరీర భాగంతో పోలిస్తే ఎక్కువ బరువుగా ఉంటుంది. ఆటలాడిస్తూ లేదా ఊరుకోబెట్టేందుకు షేక్ చేయటం వల్ల వారి తలకి సపోర్ట్ దొరక్క తలలో భాగాలు అంటే ముఖ్యంగా మెదడుకి ఇంజురీస్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు వారి మెడ నరాలు కూడా ఈ కారణంగానే దెబ్బతినే అవకాశం ఉంది. గాలిలో ఎగరవేసి పట్టుకోవటం వల్ల కూడా ఎన్నో రకాల ఇబ్బందులు రావచ్చు. శిశువుని 3వ నెల నుంచే తల్లిదండ్రులు కాకుండా వేరే వ్యక్తి కేర్లో వదిలి వెళ్లే ఆలోచన ఉంటే శిశువు సంరక్షణను సరిగా చేసేవారిని ఎంచుకోవాలి. ఒకవేళ కొద్ది గంటల పాటు కనుక శిశువుని వదిలి వెళ్లేట్టయితే వారికి ఫీడ్ చేసి ఇంకా అవసరమైతే పాలను ఎక్స్ప్రెస్ చేసి ఉంచి పెడితే మంచిది. తల్లి పగలు రాత్రి శిశు సంరక్షణలో ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడ్ చేయడానికే సరిపోతుందని వాపోతూ ఉంటారు. వారికి ఘనాహారము అంటే సాలిడ్ ఫుడ్స్ ఇచ్చే సమయానికి తల్లులకి కొంత ఊరట లభిస్తుంది. అప్పటి వరకు శిశు సంరక్షణ తల్లి బాధ్యత. మగ శిశువు అంగం ఓపెనింగ్ దగ్గర ఎర్రగా పుండు వలె ఉంటే అది చూసి కంగారు పడడం సహజమే. దీన్నే పెనిస్ సోర్ అంటారు. ఇది న్యాపీ ర్యాష్ ఆ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల కావచ్చు. సమస్య మరీ ఎక్కువగా ఉండి మూత్ర విసర్జన ప్రభావితం అవుతూ ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇక స్పాస్టిక్ మూవ్మెంట్స్ అంటే కోఆర్డినేషన్ లేని కదలికలు, ముఖ్యంగా చేతులతో చేసేవి 3వ నెల శిశువుల్లో ఇంకా ఎదుగుతున్న ఫైన్ మోటార్ డెవలప్మెంట్ ని సూచిస్తాయి. అందుకే ఇది చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.